నీకు ఓకే అయితే మనమిద్దరం డ్రైవ్కి వెళ్దామా? డ్రైవర్ మై ఫుట్. నువ్వు ఇంతగా దిగజారావా విజయ్? ఇంతకు ముందు నువ్వు 50 రూపాయలు పెట్టి గిఫ్ట్ తెచ్చినా నీ సొంత డబ్బుతో తెచ్చేవాడివి. ఇంత ఖరీదైన కార్ను నీకెవరు అప్పిస్తారు? ప్లీజ్, నువ్వు ఈ కార్ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తిరిగి ఇచ్చేసిరా. ఇన్స్పెక్టర్ సార్, మీరు ఇంత ఉదయాన్నే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఈ ఇంట్లోకి ఒక దొంగిలించబడిన ఇంపోర్టెడ్ కార్ వచ్చిందని సమాచారం. అవును, కార్ వచ్చింది. కానీ అది నా భర్త విజయ్ తెచ్చాడు. ఆ కార్ కాస్ట్ 50 కోట్లకు పైగా ఉంటుందని మాకు సమాచారం అందింది. మరి మీ హస్బెండ్ నెలకు ఎంత సంపాదిస్తారు? ఆ పనికి మాలిన ఇల్లరికం అల్లుడు దొంగతనం కూడా చేయటం మొదలు పెట్టాడా? మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వజ్రపాటి కుటుంబానికి కళంకం తెచ్చారు. ఇన్స్పెక్టర్, ఈమె హస్బెండ్ చదువుకోలేదు, ఏమీ చెయ్యడు. మరి అలాంటి నిరుద్యోగి ఒక బికారీ చదువుకోని వ్యక్తికి 50 కోట్ల కారు ఎక్కడి నుండి వచ్చింది? అరే విజయ్, ఏమైంది? మిథున కోసం వెతుకుతున్నావా? కానీ ఆమెను పోలీసులు పట్టుకెళ్లారు. పోలీసులా? ఏ నేరం కింద? నిన్ను పెళ్లి చేసుకున్న నేరం కింద. నిజం చెప్పు, ఏ నేరం కింద? నువ్వు నిన్న రాత్రి తీసుకొచ్చిన కారుంది కదా, దాన్ని దొంగతనం చేసినందుకు. నిన్న రాత్రి నీలాంటి వాడి దగ్గర అంత ఖరీదైన కారు ఎలా వచ్చిందో అని నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను వెంటనే పోలీసులకు చెప్పాను. ఉదయం పోలీసులు వచ్చి మిథునను పట్టుకెళ్లారు. బాస్టర్డ్! నువ్వు చేసిందేం బాలేదు. మీరంతా నన్ను చిన్న చూపు చూసినా నేనేం అనలేదు. కానీ నా వైఫ్ జోలికి వస్తే నేను ఊరుకోను. ఇప్పుడు నువ్వు చూడు, వజ్రపాటి ఫ్యామిలీని ఏం చేస్తానో. మీరింకా చెక్ ఇన్ అవ్వలేదా? ఏమైంది? అంతా ఓకేగా? ఉదయాన్నే నీ మొహం చూశాను కదా, ఇంకా మంచి జరుగుతుంది నా మొహం. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏది బాలేదు. నీ బదులు ఈ మేనేజర్ని పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నా పరువు పోకుండా ఉండేది. సార్, సార్ మీరిక్కడ? సార్ మీరెలా మా చిన్న హోటల్కి? మేము చాలా లక్కీ సార్. మీరు మా హోటల్కి రావడం మా అదృష్టం సార్. మీరే వచ్చినందుకు ఇప్పుడే మా హోటల్లో అన్నిటికన్నా గొప్ప లగ్జరియస్ రూమ్ మీకు ఇస్తాను సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా కోసం అడిగినప్పుడు 3 రోజుల వరకు రూమ్స్ లేవన్నారు. కానీ ఈ బికారికి స్పెషల్ రూమా? హౌ? ఇతను సిద్ధార్థ్ బావ కదా. నగరంలో ఇంతటి రిచ్ ఫ్యామిలీ కలుడయ్యుండి తన వైఫ్ బర్త్డే పార్టీలో వెయిటర్గా తిరుగుతున్నాడు. ఓహోహో, నీకెలాంటి రోజులొచ్చాయి? వెల్ డన్. ఓ చూడు అతని దుస్థితి. శభాష్, తన వైఫ్ కు గిఫ్ట్ ఇవ్వడానికి ఓవర్ టైం చేస్తున్నట్టున్నాడు. ఓ బ్రదర్, ఇప్పుడే చూపిస్తా నీకు అసలైన మజా ఏంటో. వెయిటర్, ఎస్ సార్. ఇట్రా. ఇట్స్ డర్టీ. ఏం చూస్తున్నావు? దీన్ని క్లీన్ చెయ్యి. క్లీన్ చెయ్యి. ఇల్లరికం అల్లుడు విజయ్ ఏమీ మాట్లాడకుండా సిద్ధార్థ్ షూ క్లీన్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడ నిలబడి అందరూ అతన్ని చూసి నవ్వడం మొదలుపెట్టారు. అది చూసి మిథున సిగ్గుతో తలదించుకుంది. సిద్ధార్థ్ షూ క్లీన్ చేసిన తర్వాత విజయ్ మౌనంగా ఇలా అన్నాడు. డన్ సార్. గుడ్. నగరంలోని అత్యంత రిచ్ ఫ్యామిలీకి చెందిన అమ్మాయి మిథున. ఆమె తాతయ్య ఒక రహస్య కారణం చేత ఆమె వివాహాన్ని అత్యంత పేద మరియు ఒక బికారి అయిన విజయ్తో జరిపించారు. మిథున పెళ్లి చేసుకుంది. కానీ అత్తమామల ఇంట్లో ఇలరికం ఉండే విజయ్ గౌరవం ఇంటి పని వాళ్ల కంటే దారుణంగా ఉండేది. అసలు నీ ప్రాబ్లం ఏంటి విజయ్? నన్ను ఇంకా ఎంత అవమానించాలని అనుకుంటున్నావు? నా బర్త్డే పార్టీకి ఇలా వెయిటర్లా రావాల్సిన అవసరం ఏముంది? నా బర్త్డే పార్టీలో నన్నే అపహాస్యం చేశావు. నేనేం చేయను. ఇదంతా చేయమని మీ అమ్మే నాతో చెప్పింది. ఎవరికి ఏ అర్హత ఉందో వారికి అది చెప్తారు కదా. నువ్వు ఈ ఇంట్లోకి వచ్చినప్పటి నుండి ఇల్లరిక మల్లుళ్లా కాదు,
ఇంటికి అత్యంత హీనమైన పనివాడిలా కనిపిస్తున్నావు. మా ఇంటి పనివాళ్లు కూడా నీకంటే 10 రెట్లు ఎక్కువ సంపాదిస్తారు. నీలో మా తాతయ్య ఏం చూశారో నాకు తెలీదు. నా పెళ్లి నీతో చేశారు. థ్యాంక్ యూ. ప్లీజ్ వాటర్ తాగు. ప్లీజ్ కూల్ డౌన్. ఇదంతా జరుగుతుండగా విజయ్ ఫోన్ కి ఒక కాల్ వచ్చింది. ఈ కష్టాల మధ్య కూడా అతని ముఖంలో ఒక ప్రశాంతత కనిపించింది. అతను తెలివిగా మిథునను సముదాయించి ఎటువంటి గందరగోళం లేకుండా ఆ పార్టీ నుండి వెళ్లిపోయాడు. విజయ్ కొత్తగా ప్రవర్తించడం చూసిన మిథున షాక్ అయింది. అతను నేరుగా నైట్ ఇంటికి తిరిగొచ్చి మిథున బెడ్రూమ్ లోకి వెళ్లాడు. నీకు సిగ్గులేదా? నేరుగా రూమ్ లోకి వచ్చేస్తావా? యూ ఇడియట్! ఇక్కడ నుండి వెళ్ళిపో. నేను నీ భర్తనే కదా, నాకెందుకు సిగ్గు? అందరికీ డ్రింక్స్ ఇస్తూ నువ్వు కూడా 1-2 తాగావా ఏంటి? చూడు, నీలాంటి ఇడియట్ కి నాకు హస్బెండ్ అయ్యే అవకాశం లేదు. నువ్వు ప్రపంచానికి మాత్రమే నా భర్తవి, ఈ రూమ్ లో కాదు. ఇంత అర్ధరాత్రి నువ్వు ఎక్కడికి వెళ్ళొస్తున్నావు? యాక్చువల్లీ నేను నీకోసం గిఫ్ట్ తెచ్చాను, నువ్వు చూస్తే షాక్ అవుతావు. ప్లీజ్ స్టాప్. నువ్వేం తెచ్చావో నాకు తెలుసు. ఒక దువ్వెనా బొట్టు. దానికోసం కిందికి ఎవరు వెళ్తారు? నువ్వు ఒక్కసారి వచ్చి చూడు, నేను ఎంత మంచి గిఫ్ట్ తెచ్చానంటే నువ్వు చూసి షాక్ అవుతావు. ప్లీజ్ కమ్. విజయ్ మాటలు విని మిథున స్టన్ అయిపోయింది. మిథున ప్లీజ్ కమాన్, నీ గిఫ్ట్ ని ఒక్కసారి చూడు. పద. ఓకే. విజయ్ మిథున చేయి పట్టుకుని ఆమెను తన గిఫ్ట్ వైపు తీసుకువెళ్లాడు. మిథున విజయ్ తెచ్చిన గిఫ్ట్ ను చూడగానే షాక్ అయిపోయింది. చీకటి వెలుగులో మెరుస్తున్న లగ్జరీ కారును చూసి ఆమె ఒక్క క్షణం తన కళ్ళను నమ్మలేకపోయింది. ఇది ఇంపార్టెంట్ కార్ కదా. ఈ కారు ఇండియాలోనే కొద్ది మంది రిచ్ పర్సన్స్ దగ్గర మాత్రమే ఉందని నేను విన్నాను. దీని కాస్ట్ 50 కోట్లు. నేను నిన్ననే న్యూస్ లో విన్నాను. విజయ్, నువ్వు ఎవరినైనా మోసం చేశావా? లేదా మన కంపెనీలో ఫైనాన్షియల్ స్కామ్ చేశావా? నిజం చెప్పు విజయ్. విజయ్ నిజంగా దొంగతనం చేశాడా లేదా నిజం ఇంకేమైనా ఉందా? విజయ్కు ఎవరు కాల్ చేశారు? ఇదే విజయ్ అసలు నిజం. కానీ ప్రస్తుతానికి మిథునకు ఇదంతా చెప్పలేదు. వెల్, యాక్చువల్లీ నేను ఈ కారును నా ఫ్రెండ్ నుండి అప్పుగా అడిగాను. ఈరోజు నీ బర్త్డే కదా, నీకోసం ఇదైనా చేయాలని అనిపించింది. నీకు ఓకే అయితే మనమిద్దరం డ్రైవ్ కి వెళ్దామా? డ్రైవర్? మై ఫుట్. నువ్వు ఇంతగా దిగజారావా విజయ్? ఇంతకు ముందు నువ్వు 50 రూపాయలు పెట్టి గిఫ్ట్ తెచ్చినా నీ సొంత డబ్బుతో తెచ్చేవాడివి. ఇంత ఖరీదైన కారును నీకెవరు అప్పిస్తారు? ప్లీజ్, నువ్వు ఈ కార్ ఎక్కడి నుంచి తెచ్చావో అక్కడే తిరిగి ఇచ్చేసిరా. ఇదే మిథునను అవమానించడానికి సరైన అవకాశం. ఈ అవకాశాన్ని నేను వదులుకోను. నేను విజయ్ లాగా కాదు. నిజానికి మిథున పెళ్లి జరిగిన కొద్ది రోజులకే ఆమె తాతయ్య చనిపోయారు. ఆ తర్వాత వజ్రపాటి కుటుంబానికి అధిపతి ఆమె బామ్మ గాయత్రీదేవి. బామ్మ విజయను తన వజ్రపాటి కుటుంబానికి ఒక మచ్చగా భావించేది. అతన్ని పెళ్లి చేసుకున్నందుకు మిథునని కూడా చాలా ద్వేషించేది. అందుకే సిద్ధార్థ్, శృతి దాన్ని అడ్వాంటేజ్ గా వాడుకోవాలనుకున్నారు. రేపు ఫ్యామిలీ మెంబర్స్ అందరి ముందు మిథున గౌరవం మంటగలిసిపోతుంది. చాలా సరదాగా ఉంటుంది. మా ఇంటికి పోలీసులొచ్చారా? మిథున వజ్రపాటి ఎవరో వారిని వెంటనే పిలవండి. ఇన్స్పెక్టర్ నోటి నుండి మిథున పేరు వినగానే గాయత్రీదేవి కోపంతో ఊగిపోయింది. మిథునా? బామ్మ అరుపు విని మిథున పరిగెత్తుకుంటూ వచ్చింది. అక్కడ పోలీసుల్ని చూసి ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. ఇన్స్పెక్టర్ సార్, మీరు ఇంత ఉదయాన్నే మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారు? ఈ ఇంట్లోకి ఒక దొంగిలించబడిన ఇంపోర్టెడ్ కార్ వచ్చిందని సమాచారం. ఇది వినగానే ఇన్స్పెక్టర్ నిన్న రాత్రి విజయ్ తెచ్చిన కారు గురించి మాట్లాడుతున్నారని మిథునకు అర్థమైంది. అవును, కార్ వచ్చింది. కానీ అది నా భర్త విజయ్ తెచ్చాడు. ఆ కార్ కాస్ట్ 50 కోట్లకు పైగా ఉంటుందని మాకు సమాచారం అందింది. మరి మీ హస్బెండ్ నెలకు ఎంత సంపాదిస్తారు? ఆ పనికి మాలిన ఇల్లరికం అల్లుడు దొంగతనం కూడా చేయటం మొదలు పెట్టాడా? మీ వైఫ్ అండ్ హస్బెండ్ కలిసి వజ్రపాటి కుటుంబానికి కళంకం తెచ్చారు. ఇన్స్పెక్టర్, ఈమె హస్బెండ్ చదువుకోలేదు, ఏమీ చెయ్యడు. మరి అలాంటి నిరుద్యోగి ఒక బికారీ చదువుకోని వ్యక్తికి 50 కోట్ల కారు ఎక్కడి నుండి వచ్చింది? అతను తన ఫ్రెండ్ నుండి అప్పుగా అడిగాడు.
అప్పుగానా? ఆ పనికి మాలిన వాడికి అంత అప్పు ఇచ్చే ఫ్రెండ్ ఎవరు? 50 కోట్ల రూపాయల కారు ఉన్న ఫ్రెండా? ఒకవేళ ఉన్నా కూడా అంత ఖరీదైన కారుని ఎవరు కూడా ఎవరికి అప్పు ఇవ్వగలరు? అయితే 50 కోట్ల రూపాయల కారుని ఒక బికారికి అప్పుగా ఇచ్చిన ఆ రిచ్ పర్సన్ పేరు చెప్పు. నాయనమ్మ మాట వినగానే మిథున కాళ్ల కింద భూమి కంపించినట్లయింది. విజయ్ ఖచ్చితంగా ఏదో తప్పు చేశాడని ఆమెకు అర్థమైంది. మిథున ఈ రోజు వరకు అంత అవమానంగా ఎప్పుడూ ఫీల్ అవ్వలేదు. అతని ఫ్రెండ్ పేరు నాకు తెలీదు. అయితే వెళ్ళి మీ హస్బెండ్ పిలవండి. వెళ్లి అతన్ని వెతికి తీసుకురండి. ఇదంతా చూసి మిథున చాలా కంగారు పడింది. ఎక్కడా కనిపించలేదు. ఇన్స్పెక్టర్ సార్, నాకు తెలిసి ఈ భార్యాభర్తలు ఇద్దరూ కలిసి దొంగతనం చేసుంటారు. వజ్రపాటి కుటుంబానికి ఈ అమ్మాయి ఒక కళంకం. ఇన్స్పెక్టర్, తీసుకెళ్ళండి ఈమెని. ఇక ఈమె పనికి మాలిన భర్త వచ్చినప్పుడు నేనే స్వయంగా అతన్ని పోలీస్ స్టేషన్ కి తీసుకొస్తాను. కానిస్టేబుల్, ఆమెను తీసుకురండి. లేదు బామ్మ, ప్లీజ్ ఇన్స్పెక్టర్ సార్, నా మాట వినండి. నాకు ఏం తెలీదు. నేను దొంగని కాదు. మీరు చెప్పదలుచుకున్నదేమన్నా ఉంటే పోలీస్ స్టేషన్కి వచ్చి చెప్పండి. తీసుకెళ్ళండి. ప్లీజ్ ప్లీజ్ బామ్మ. మిథునను ఇలాంటి పరిస్థితిలో చూసి సిద్ధార్థ్, శృతిలు నవ్వుకుంటున్నారు. వారి ముఖాల్లోని సంతోషాన్ని చూసి ఇదంతా వాళ్లే చేశారని మిథునకు అర్థమైంది. కాని వాళ్లకంటే కూడా విజయ్పై ఆమెకు మరింత కోపం వచ్చింది. మామ్, తాతయ్య కండిషన్ పోతే పోయింది. ఈ గందరగోళం అంతా ముగియగానే నేను విజయ్కి విడాకులు ఇచ్చేస్తాను. అప్పుడే కానిస్టేబుల్ తన కంప్యూటర్లో ఏదో చూశాడు. దానితో అతని ముఖం మారిపోయింది. కంగారుగా ఇన్స్పెక్టర్ దగ్గరికి పరిగెత్తుకెళ్లి అతని చెవిలో ఏదో చెప్పాడు. అది విన్న ఇన్స్పెక్టర్ స్వయంగా కంప్యూటర్ దగ్గరికి వెళ్లాడు. కంప్యూటర్ వైపు చూడగానే అతను షాక్ అయ్యాడు. అరే, పని అయిపోయింది. ఇది రాయల్ కుటుంబం కారు. త్వరగా పెద్దసారికి విషయం చెప్పండి. వెళ్ళండి. ఇప్పుడు నువ్వు దేవుణ్ణి ప్రార్థించడం స్టార్ట్ చేయి. శక్తి రాయల్ ఫ్యామిలీకి హైదరాబాద్లో చాలా గౌరవం ఉంది. వారి పేరు వినగానే మిథునకి చెమటలు పట్టాయి. శక్తి రాయల్ ఫ్యామిలీ ఇంతవరకు ఒక్క కంప్లైంట్ కూడా ఇవ్వలేదంటే వజ్రపాటి కుటుంబానికి కాలం చెల్లిందనుకుంటా. మరోవైపు విజయ్ ఇంటికి తిరిగి రాగానే మిథున కనిపించకపోవడంతో అతనికి వింతగా అనిపించింది. ఈ మిథున ఎక్కడికి వెళ్ళింది? ఈ రోజు నన్ను ఆఫీస్ కి తీసుకెళ్లమని కూడా అడగలేదు. ఫోన్ కూడా కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళుండొచ్చు? ఈ గందరగోళం మధ్య సిద్ధార్థ్ తన కొత్త పద్ధతిలో కన్నింగా నవ్వుతూ అక్కడికి వచ్చాడు. అతని కళ్ళు నేరుగా విజయ్నే చూస్తున్నాయి. ఒక వేటగాడు తన లక్ష్యాన్ని చూస్తున్నట్టుగా. అరే విజయ్, ఏమైంది? మిథున కోసం వెతుకుతున్నావా? కానీ ఆమెను పోలీసులు పట్టుకెళ్లారు. పోలీసులా? ఏ నేరం కింద? నిన్ను పెళ్లి చేసుకున్న నేరం కింద. పాపం మిథున. నిజం చెప్పు, ఏ నేరం కింద? నువ్వు నిన్న రాత్రి తీసుకొచ్చిన కారుంది కదా, దాన్ని దొంగతనం చేసినందుకు. నిన్న రాత్రి నీలాంటి వాడి దగ్గర అంత ఖరీదైన కారు ఎలా వచ్చిందో అని నాకు అనుమానం వచ్చింది. అందుకే నేను వెంటనే పోలీసులకు చెప్పాను. ఉదయం పోలీసులు వచ్చి మిథునను పట్టుకెళ్లారు. బాస్టర్డ్! నువ్వు చేసిందేం బాలేదు. మీరంతా నన్ను చిన్న చూపు చూసినా నేనేం అనలేదు. కానీ నా వైఫ్ జోలికి వస్తే నేను ఊరుకోను. ఇప్పుడు నువ్వు చూడు, వజ్రపాటి ఫ్యామిలీని ఏం చేస్తాను. ఓయ్ దొంగ! సిద్ధార్థ్, నువ్వు వాడి మాటలు ఎందుకు వింటున్నావు? వాడిని పట్టుకుని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళు. వీడు మన కుటుంబాన్ని నాశనం చేశాడు. అవును, రండి. అందరూ నాతో పాటు రండి. మిథునకి ఇలా చేసి మీరు ఎంత తప్పు చేశారో మీకు కూడా అర్థం కావాలి. సిద్ధార్థ్ శృతిని వెంట పెట్టుకుని గాయత్రీదేవి పోలీస్ స్టేషన్కి బయలుదేరింది. ఎక్కడైతే అసలు నిజం, ఎవరు కుట్ర చేశారనే రెండు విషయాలు ఎదురు చూస్తున్నాయో అక్కడికి. చూప్ చూప్. అరే బాబోయ్, వెంటనే పరిగెత్తు. మేడంను వదిలిపెట్టు.
అయ్యో భగవంతుడా, ఆ అన్నా చెల్లెళ్ళు ఆ ముసలమ్మ మాటలు విని ఎంత పెద్ద తప్పు చేశావు. అరే సీఎం సార్ ఫోన్ చేశారు. మిథున మేడం అరెస్టుతో మొత్తం పోలీస్ స్టేషన్ సస్పెండ్ చేశారు. మిథున మేడం ప్లీజ్ మమ్మల్ని క్షమించండి మేడం, ప్లీజ్. సీఎం సార్తో చెప్పి మా ఉద్యోగాలను కాపాడండి, లేకపోతే మా కుటుంబాలు రోడ్డున పడతాయి. మేడం ప్లీజ్ మేడం, క్షమించండి మేడం. ఇన్స్పెక్టర్ సార్, నేను ఎలా చేయగలను? నాకు సీఎం సార్ ఎవరో కూడా తెలీదు. లేదు మేడం, బహుశా మీరు తెలియకపోవచ్చు, కానీ మీ హస్బెండ్కి తెలుసు. సీఎం గారి స్వయంగా చెప్పారు ఈ రోజు ఆయన ఈ స్థాయిలో ఉండడానికి కారణం కేవలం మీ హస్బెండ్ వల్లనే అని. మేడం నేను చాలా పెద్ద తప్పు చేశాను, ప్లీజ్ క్షమించండి. నన్ను నేను కొట్టుకుంటా, క్షమించండి మేడం, క్షమించండి. ఇదంతా జరుగుతుండగానే సిద్ధార్థ్ విజయ్తో పాటు పోలీస్ స్టేషన్కి వచ్చాడు. వారి వెంట గాయత్రీదేవి కూడా ఉంది. ఏంటిదంతా? అరే ఇన్స్పెక్టర్, నేను దొంగల్లుడిని పట్టుకొచ్చాను, చూడండి. ఇన్స్పెక్టర్ చూపు విజయ్ వైపు పడగానే అతను ఆశ్చర్యపోయి విజయ్ ముందుకెళ్లి కాళ్లపై పడ్డాడు. ఓ చిన్నబాబు. ఓ ఇన్స్పెక్టర్, దొంగకు సలాం కొడుతున్నావా? అరే ఆగు ముసలమ్మా, నేను ఒకసారి సీఎం సార్ ఇంట్లో సెక్యూరిటీలో ఉన్నప్పుడు నేను ఈయన్ని చూశాను. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ విజయ్ గురించి చెప్పిన మాట విని అక్కడ ఉన్న వారందరికీ మతిపోయినంత పనైంది. విజయ్ అసలు నిజం వినగానే మొత్తం పోలీస్ స్టేషన్ మారిపోయింది. క్షణంలో ఎక్కడ తుపాకీ శబ్దాలు వినిపించేవో అక్కడ అందరూ అతని ముందు మోకాళ్లపై కూర్చున్నారు. ఇన్ని సంవత్సరాలు ఇతను మా ఇంట్లో పనివాడిలా ఎందుకున్నాడు? విజయ్ అసలు నిజమేంటి? వజ్రపాటి కుటుంబానికి విజయ్ నిజం తెలిసిన తర్వాత ఇప్పుడు ఏం జరుగుతుంది? మిథున తాతయ్యకు విజయ్ అసలు నిజం తెలుసా? ఆయన ఈ పెళ్లి ఎందుకు చేయించారు? నేను నా భర్తని దొంగ అంటూ అవమానించాను. నేను ఎవరితో అయితే ఇంటి పని చేయించాను, బట్టలు ఉతికించాను, చెప్పులు తీయించాను, అతను నేను ఏ పని పట్టలేని బికారి అనుకున్నాను. కానీ నిజం తెలిసాక నాకు ఇలాంటి పరిస్థితి వచ్చింది. నెలకి 15,000 సంపాదించే వ్యక్తికి ఏకంగా పోలీస్ కమిషనర్ ఎందుకంత గౌరవంగా సెల్యూట్ కొట్టాడు? కనీసం క్యాబ్ లో వెళ్ళడానికి డబ్బులు కూడా లేని వ్యక్తికి అంత అమూల్యమైన వజ్రం ఎలా వచ్చింది? ఈ రహస్యం తెలుసుకోవాలంటే రాయల్ వారసుడు కథనాన్ని ఇప్పుడే వినేయండి. మిథున ఏం చేస్తున్నావు? అయ్యో తగులుతుంది. మిథున ఆగు. అయితే చావు. కానీ విజయ్, నానమ్మ బర్త్డేకి 5 లక్షల కంటే తక్కువ విలువైన గిఫ్ట్ తీసుకొచ్చావంటేనా నిన్ను ముక్కలు ముక్కలుగా చేసేసి కుక్కకి పెట్టేస్తాను చెప్తున్నాను. బ్రతికిపోయాను. మిథున నువ్వు కంగారు పడుకో. ఈ రోజు నేను తెచ్చి గిఫ్ట్ చూసి నీతో పాటు నాన్నమ్మ కూడా ఆశ్చర్యపోతుంది. ఐ ప్రామిస్. ఓకే బేబీ, ఒకవేళ అలా జరగకపోతే నిన్ను అయిపోతుంది. సరే. హైదరాబాద్ లోని ప్రముఖ బిజినెస్ ఉమెన్ వజ్రపాటి కుటుంబ అధినేత గాయత్రీదేవి పుట్టినరోజు వేడుక జరగనుంది. ఆ నగరంలోని పెద్ద పెద్ద ధనవంతులంతా ఆ పార్టీకి రానున్నారు. మిథునకి తన నాన్నమ్మ బర్త్డేకి వెళ్లి ఒక కాస్ట్లీ గిఫ్ట్ ఇవ్వాలనుకుంది. కానీ గాయత్రీదేవి మనవరాలు మిథున చాలా టెన్షన్ గా ఉంది. ఎందుకంటే మిథున తాతయ్య ఏదో రహస్య కారణం వల్ల విజయ్ అనే పేద కుర్రాడితో తనకి పెళ్లి చేశాడు. ఈ విషయం మీద గాయత్రీదేవి ఎన్నోసార్లు మిథునని అవమానించింది. తన నాన్నమ్మకి ఒక ఎక్స్పెన్సివ్ గిఫ్ట్ ఇచ్చి అందరి ముందు తన పరువు నిలబెట్టుకోవాలని అనుకుంటుంది. గాయత్రీదేవికి ఏ గిఫ్ట్ కొనాలా అని ఆలోచిస్తూ వెళ్తున్నప్పుడు అతని పక్కకి ఒక పోలీస్ జీప్ వచ్చి ఆగుతుంది. అరెస్ట్ చేయండి దొంగనే. దొంగ? నేనే దొంగతనం చేయలేదు. అవునా? వీడే ఇన్స్పెక్టర్ సార్. షాప్ ముందు తిరుగుతూ కనిపించిన దొంగ వీడే సార్. గాయత్రీదేవికి గిఫ్ట్ ఇవ్వడానికి ఒక ఎక్స్పెన్సివ్ జ్యువెలరీ షాప్ కి ఎదురుగా నిలబడ్డాడు విజయ్. డిస్ప్లేలో ఉన్న ఖరీదైన నెక్లెస్ ని చూస్తూ ఆలోచిస్తున్నప్పుడు
రేయ్ బికారి ఏం చూస్తున్నావు? ఈ షాప్ లో జ్యువెలరీ అంతా 5 లక్షల పైన ఉంటుంది. వెళ్ళి ఇక్కడి నుంచి పోరా. నేను జస్ట్ చూస్తున్నానంతే. చూడడానికి డబ్బులు కట్టాలా? నీకు అర్హత లేదు, పోరా. నేను షాప్ ముందు ఉన్నానంతే. నేనేదో తను చేయలేదు. అవునా, స్టేషన్ కి రా. కోటింగ్ ఇస్తే నిజాలన్నీ అవే బయటకు వస్తాయి. అప్పుడు నీ అంతటి నువ్వే చెప్తావు దొంగిలించిన ఆహారాన్ని ఎవరికిచ్చావనేది. పదా తీసుకురండి. ఇన్స్పెక్టర్ సార్, మీరు పొరపాటు పడుతున్నారు. నేనేదో తను చేయలేదు. చెప్పేది వినండి సార్ ప్లీజ్. నేనేం తప్పు చేయలేదు. నేను తప్పు చేయలేదు. నేనేం చేయలేదు. చెప్పేది వినండి. పోలీసులు విజయ్ ని స్టేషన్ కి తీసుకువెళ్లారు. అరే చెప్పేది వినండి. అసలు నన్ను ఎందుకు పట్టుకున్నారు? వదలండి, వదలండి. మీరు పొరపాటు చేస్తున్నారు సార్. లోపలికి వెళ్ళి సైలెంట్ గా కూర్చో, లేకపోతే పిచ్చి కొట్టుడు కొడతాను నేను. అక్కడ కూర్చోవద్దు. ఇంతకు ముందు ఒక దొంగని కొట్టిన దెబ్బలకి వాడికి తడిచిపోయింది. సార్ మీరు పొరపాటు పడుతున్నారు. నేను దొంగని కాదు. నేను మిథున వజ్రపాటి హస్బెండ్ ని. ఏంటి? అవునా, నువ్వేనా వజ్రపాటి ఫ్యామిలీకి బేకారీ ఇంటల్లుడివి? నీ రిచ్ వైఫ్ కోసం ఆ హారాన్ని దొంగలించావా? లోపల పడేయండి. సార్ మీరు తప్పు చేస్తున్నారు సార్. నేను ఏ దొంగతనం చేయలేదు సార్. నేనేం చేయలేదు సార్. నేను దొంగతనం చేయలేదు సార్. హలో మిథునా మ్యామ్, మీ హస్బెండ్ కి మీరు ఇంట్లో డబ్బులు ఇవ్వడం లేదా ఏంటి? ఇక్కడ మాకు పని ఎక్కువ అవుతుంది. ఏమైంది ఇన్స్పెక్టర్? అరే మిమ్మల్ని ఇంప్రెస్ చేయాలని మీ హస్బెండ్ సేట్ షాప్ లో దొంగతనం చేస్తూ మాకు దొరికిపోయాడు. వాట్? దొంగతనాలు కూడా మొదలు పెట్టాడా? ఇన్స్పెక్టర్ సార్, మీరు కొట్టండి, చంపండి, ఏం కావాలంటే అది చేసుకోండి. వాడిని మాత్రం వదిలిపెట్టద్దు. తాతయ్యకి ఇలాంటి దొంగ దొరికాడా నన్ను ఇరికించడానికి? ఈ లాకప్ నుండి ఎలా బయటపడాలో విజయ్కి అర్థం కాలేదు. ఇన్స్పెక్టర్ కూడా విజయ్ చెప్పింది వినడం లేదు. జ్యువెలరీ షాప్ లో దొంగతనమైన హారం ఎలా అయినా రికవరీ చేయాలని ఇన్స్పెక్టర్ అనుకుంటాడు. దొంగతనం చేస్తావా? ఇన్స్పెక్టర్ ఒక లావుపాటి లాఠీ తీసుకుని విజయ్ ని కొట్టడానికి వెళ్ళాడు. వెనక నుంచి గట్టిగా ఒక గొంతు వినిపించింది. సార్, ఎంత ధైర్యం నీకు! చూస్తుంటే ఈ జాబ్ అన్నా యూనిఫామ్ అన్నా ఇష్టం లేదు అనుకుంటాను. సార్, జరిగిన దానికి సారీ సార్. దానికోసం నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నాను. సార్ మీరు అసలు ఏం చేస్తున్నారు? వీడు వజ్రపాటి ఫ్యామిలీలో మామూలు బికారి ఇంటలుడు సార్. సార్ వీడిని జ్యువెలరీ షాప్ లో నక్లెస్ దొంగతనం చేస్తున్నప్పుడు మేమే పట్టుకున్నాం సార్. తన వైఫ్ కూడా ఈ దొంగను వదలొద్దని చెప్పింది. Shut up! దొంగ! నిన్ను సస్పెన్షన్ ఒక్కటే కాదు, సీదా టర్మినేషన్ చేసేస్తాను. అసలు నువ్వు ఎవరిని అరెస్ట్ చేసి తీసుకొచ్చావో తెలుస్తుందా? ఆయన తలుచుకుంటే అలాంటి షాపుల్ని 10 కొనేస్తాడు. నిన్ను గార్డు కింద పెట్టుకుంటాడు. కమిషనర్ తన మొబైల్లో ఇన్స్పెక్టర్ కి ఒక మెసేజ్ చూపించాడు. అది చూసి ఇన్స్పెక్టర్ మొహంలో రంగులు మారిపోయాయి. సార్ నన్ను క్షమించండి సార్. ప్లీజ్ సార్, నేను తప్పు చేశాను సార్. క్షమించండి. రండి, మిమ్మల్ని మా బండిలో ఇంటి దగ్గర దింపేస్తాం. సరే, కానీ అలా చేయాలంటే ఒక షరతు ఉంది. చెప్పండి. ఈ రహస్యాన్ని మీరంతా మర్చిపోవాలి. నా రహస్యం గురించి ఎవ్వరికీ తెలియకూడదు, ముఖ్యంగా నా భార్యకి. సరే సార్. విజయ్ అలా అనగానే పోలీస్ స్టేషన్ మొత్తం అలజడి మొదలైంది. అయితే గౌతమ్ నిజంగా దొంగేనా, లేక దీని వెనుక ఏదైనా లోతైన రహస్యం ఉందా? కమిషనర్ విజయ్ ని చూసి ఎందుకు అంతలా భయపడ్డాడు? ముందు ముందు మిమ్మల్ని ఆశ్చర్యపరిచే రహస్యం బయటపడుతుంది. విజయ్ పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే ఒక లగ్జరీ కారు వచ్చి అక్కడ ఆగింది. దానిలోంచి ఒక వృద్ధుడు దిగి విజయ్ చేతికి చిన్న బాక్స్ అందిస్తాడు. విజయ్ కంగారుగా మిథున నానమ్మ గాయత్రీదేవి బర్త్డే వెన్యూకి చేరుకుంటాడు. మిథున తనని అక్కడ చూసి షాక్ అవుతుంది. నువ్వు
ఇక్కడికి ఎలా వచ్చావు? దొంగ స్టేషన్ నుండి బయటికి ఎలా వచ్చావు? నువ్వు చేసిన పనికి నిన్నైతే అక్కడే ఉంచాల్సిందే. నేనే దొంగతనం చేయలేదు. జౌలరీ షాప్ ఎదురుగా నించున్నాను, పోలీసులు వచ్చి తీసుకెళ్లారు. నేను నిర్దోషిని ప్రూవ్ చేసుకుని అక్కడి నుండి వచ్చేసాను. సరే సరే, నిన్ను గిఫ్ట్ తీసుకురమ్మంటే ఎలాంటి గిఫ్ట్ తీసుకొచ్చావు నువ్వు? ప్యాకింగ్ కూడా ఇంత చెత్తగా ఉందో. ఛీ! ప్యాకింగ్ మ్యాటర్ కాదు మీద, నాదిలో ఉన్న గిఫ్ట్ మ్యాటర్. చూస్తే షాక్ అవుతావు. హే, ఇది అమ్మమ్మ గిఫ్ట్, నువ్వెందుకు ఓపెన్ చేస్తున్నావు? దాన్నే చూడండి. ఫైన్, వాటెవర్. అందరూ నానమ్మకి గిఫ్ట్ ఇస్తున్నప్పుడు నువ్వు సైలెంట్ గా బాక్స్ అక్కడ పెట్టొచ్చేసాయి. ఓకే? అసలు నేనేం పాపం చేస్తానో తెలియడం లేదు. తాతయ్య నీకిచ్చి పెళ్లి చేసి నా మీద పగ తీర్చుకున్నారు. బాగా డబ్బు లేదు, గౌరవం లేదు. వెళ్దామా? ఇంకేం చేస్తావు? వెళ్ళు వెళ్ళు. థ్యాంక్స్ అమ్మా. అప్పుడే ఆ పార్టీలోకి వస్తుంది మిథున కజిన్ సిస్టర్ శృతి. ఎక్స్పెన్సివ్ బ్లాక్ డ్రెస్ వేసుకుని చేతిలో ఒక గోల్డెన్ గిఫ్ట్ బాక్స్ తో ఆమె లోపలికి వస్తుంటే అందరూ ఆమె వైపు చూస్తూ ఉంటారు. శృతి తిన్నగా తన నాన్నమ్మ దగ్గరికి వెళ్తుంది. హాయ్ శృతి. హాయ్ నానమ్మ. ఇది మీకోసమే అయ్యో, తీసుకొచ్చాను. నువ్వెందుకు గిఫ్ట్ తీసుకొచ్చావు? నానమ్మ అలా అంటారేంటి? మీ బర్త్డే అంటే ఒట్టి చేతులతో వస్తానా? అందుకే గిఫ్ట్ ఓపెన్ చేయండి, ఇంప్రెస్ అయిపోతారు. అలా అయితే ఖచ్చితంగా చూడాల్సిందే. డైమండ్ పెండెంట్, ఇంత అందమైన నెక్లెస్ ని నా 75 జీవితంలో నేను మొదటిసారి చూస్తున్నాను. అమ్మ శృతి, ఈ ఇంట్లో ఉన్న ఆడపిల్లలతో పోలిస్తే నువ్వు మాత్రం చాలా తెలివైన దానివి. చాలా బాగుంది, చాలా బాగుంది. అలా అంటూ గాయత్రీదేవి మిథున వైపు చూస్తుంది. మిథున అనుమానంగా తలదించుకుంది. నెక్లెస్ చాలా కాస్ట్లీ అంటావా శృతి? అవును, 1.5 కోటి. చూస్తుంటే నిన్నెవరో బక్రాన్ చేశాడు. 5 lakh నెక్లెస్ ని 1.5 కోటి అమ్మేశాడు. అవునా? జేబులో 10 రూపాయలు కూడా ఉండవు నీ దగ్గర? నువ్వు చెప్తున్నావా దాని వాల్యూ గురించి? ఈ పార్టీని చెడగొట్టడానికి వచ్చావా? నువ్వు కావాలనే కదా ఇప్పుడు ఆ నెక్లెస్ ప్రైస్ అడిగి నా మనవరాల్ని అందరి ముందు ఇన్సల్ట్ చేయాలనుకున్నావు? మామగారు, నా మీద నమ్మకం లేదు కదా? ఆ శేఖర్ గారిని అడగండి. హైదరాబాద్ లోని పెద్ద డైమండ్ మర్చెంట్ ఆయనే కదా. మిస్టర్ శేఖర్, చూడండి, దీని వాల్యూ ఎంతో చెప్పండి. డూప్లికేట్ డైమండ్స్ ని కాస్ట్లీ డైమండ్స్ లాగా జాగ్రత్తగా కటింగ్ చేసి పెట్టారు. శేఖర్ కళ్ళని ఎవ్వరు కూడా మోసం చేయలేరు. వాళ్ళు శృతిని మోసం చేశారు. నిజంగా శృతిని ఎవరైనా మోసం చేశారో ఆవిడ అందరినీ మోసం చేద్దాం అనుకుందో శృతియే చెప్పాలి. శృతి గారు, మీరు చెప్తారా లేక నన్ను చెప్పమంటారా? హరి శేఖర్ గారు, నేను చెప్తానులే. సారీ, ఇది డైమండ్ పెండెంట్ కాదు, గ్లాస్. ఎంత ధైర్యం ఉంటే నా మనవరాల్ని అవమానిస్తావు? ఇంతకీ నువ్వు ఏ గిఫ్ట్ తీసుకొచ్చావో చెప్పు, చూపించు బికారి. ఏ చీప్ గిఫ్టో అయి ఉంటుంది. శేఖర్ గారు, కొద్దిసేపు ఆగి ఇది కూడా చూసి వెళ్ళండి. ఈ రోజు నుండి, ఇప్పటి నుండి వజ్రపాటి కుటుంబ సభ్యులతో నాకు సంబంధం లేదు. బామ్మగారు, మీరు చాలా బాధపడతారు. ఇన్నాళ్లుగా మీ దగ్గర ఉన్న ఈ బికారి ఇల్లు వదిలి వెళ్ళిపోబోతున్నాడు. కానీ ఒకరోజు మీరు నా కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతారు. అప్పుడు మాట్లాడదాం. అలా అంటూ విజయ్ పార్టీ నుండి వెళ్ళిపోతాడు.
కానీ విజయ్ తన ప్రవర్తనతో అక్కడున్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు. మిథునకి చాలా అవమానంగా అనిపించింది. విజయ్ కానీ గాయత్రీదేవికి విజయ్ ప్రవర్తన చాలా ఆశ్చర్యంగా అనిపించింది. విజయ్ విజయ్ గారిని ఎవరైనా ఆపండి, విజయ్ గారిని ఆపండి. మిథున మీద అమితమైన ప్రేమతో తనని విజయ్ క్షమించాడు. కానీ మిథున నాన్నమ్మ ఇంకా కుటుంబం మీద ఇంకా కోపం తీరలేదు. తరువాతి రోజు తన బాధంతా దిగమింగుకొని తన పాత సైకిల్ వేసుకొని మిథున ఫ్రెండ్స్ ని తీసుకుని రావడానికి ఎయిర్పోర్ట్ కు వెళ్ళాడు. ప్లేన్ ల్యాండ్ అయ్యి 20 నిమిషాలు అవుతుంది. మిథున ఫ్రెండ్స్ విజయ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రియా, ఏమైంది నీ ఫ్రెండ్ హస్బెండ్ కి? ఎందుకు ఇంకా రాలేదు? ఆయన వస్తున్నాడనుకుంటా. నిజానికి నా ఫ్రెండ్ చాలా రిచ్. వాళ్ళ ఇంట్లో 10 కంటే ఎక్కువ కార్లుంటాయి. ఏ కార్లో రావాలో అర్థం కాక కన్ఫ్యూజన్ లో లేట్ అయి ఉంటుంది. ఇంతలో క్యాబ్ లో అక్కడికి వస్తుంది మిథున. హాయ్, హౌ ఆర్ యు? గాడ్, ఐ యామ్ గుడ్. సో సారీ, ఐ యామ్ సో లేట్. విజయ్, ఒక్క నిమిషం, ఐ జస్ట్ కాల్ హిమ్. హలో విజయ్, ఎక్కడున్నావు నువ్వు? నువ్వు నాకంటే ముందే స్టార్ట్ అయ్యావు కదా. అంటే దారిలో ఉన్నాను మిథున. ఇంకా దారిలో ఉండటమేంటి విజయ్ నువ్వు? వచ్చేసాను మిథున. త్వరగా రా. హిస్ జస్ట్ కమింగ్. 5 minutes లో వస్తున్నాడు. ఓకే. సారీ, కొంచెం లేట్ అయింది. అసలు ఒక వ్యక్తి ఇలా సైకిల్ మీద ఎయిర్పోర్ట్ కు వస్తారని రియా కల్లో కూడా ఊహించలేదు. ఇంకోవైపు మిథునకి చాలా అవమానంగా అనిపించింది. హే మిథున, నీ బికారి హస్బెండ్ ఇంకా ఇలానే ఉన్నాడా? మమ్మల్ని తీసుకెళ్లడానికి డొక్కు సైకిల్ వేసుకొని వచ్చాడు. ఛీ, ఇతను మిథున హస్బెండా? నేను ఇంకా అడుక్కోవడానికి వచ్చిన బికార్ అనుకున్నా. విజయ్ అల్లుడుగా ఆ ఇంటికి వచ్చినప్పుడు ఆ సైకిల్ తోనే వచ్చాడు. అది చూసి అందరూ గొల్లున నవ్వుతారు. మిథున కజిన్ శృతి వెటకారంగా నవ్వుతూ, వావ్ అక్క సూపర్. బావ మాత్రం నెక్స్ట్ లెవెల్ లో ఉన్నాడు. హెలికాప్టర్ లో పెళ్లి కొడుకు మండపానికి రావడం చూశాను, కానీ ఇలా సైకిల్ మీద రావడం నేనెప్పుడు చూడలేదు. మిథున, ఇప్పుడే చెప్తున్నాను, పారిపోయి ఇక్కడి నుంచి. ఈ రోజు ఫ్యామిలీలో నీ పరువు పోయింది. రేపొద్దున ప్రజలందరి ముందు నువ్వు అవమానాల పాలైపోతావు. ఇంత అందమైన అలాగే డబ్బున్న అమ్మాయి ఇలాంటి బికారిని పెళ్లి చేసుకుందని. నువ్వు అసలు ఏం చేస్తున్నావో అర్థమవుతుందా విజయ్? అందరి ముందు నా పరువు పోయింది తెలుసా? నా ఫ్రెండ్స్ ని తీసుకెళ్లడానికి నువ్వు నీ డొక్కు సైకిల్ మీద ఎయిర్పోర్ట్ కి ఎందుకు వచ్చావు? నీకు అసలు బుర్రుందా? నీకు ముందే చెప్పాను కదా ఇంట్లో ఉన్న కార్ తీసుకురామని. ఇంటికి వెళ్ళాను మిథున, కానీ ఒక్క కారే ఉంది. నేను ఆ కార్ కీస్ తీస్తున్నప్పుడు ఇంట్లో ఉన్న పనివాడు కార్ తీసుకెళ్ళకుండా అడ్డుకున్నాడు. ఏం చేయను నేను? ఓ గాడ్, ఐ డోంట్ బిలీవ్ యు విజయ్. నువ్వు మరింత తెలివి తక్కువగా ఉంటే అందరూ నిన్ను ఇలాగే ఆడుకుంటారు. ఏంటి? నువ్వు ఇంటికి అల్లుడు అయ్యుండి కూడా పని వాళ్ళందరూ నిన్నే తిడుతూ ఉంటారు. యు నో వై? ఎందుకంటే నువ్వు చేతగాని బికారివి కాబట్టి. సరే, కార్ లేదు, క్యాబ్ లో అయినా రావచ్చు కదా. కానీ నా పర్సులో 75 రూపాయలే ఉన్నాయి. సైకిల్ ఇక్కడికి వచ్చి నీ దగ్గర డబ్బులు తీసుకుందాం అనుకున్నాను. యు నో వాట్, నేను నీకు కొంచెం డబ్బులు ఇస్తాను, కొంచెం విషం తీసుకుని వచ్చేసాయి. నీలాంటి భర్తతో వేగడం కంటే నేను చచ్చిపోవడమే బెటర్ అనుకుంటా. యు నో వాట్, మేమిప్పుడు సిటీలోని అతిపెద్ద హోటల్ డివైన్ కి వెళ్ళబోతున్నాము. నువ్వు ఈ లగేజ్ అంతా క్యాబ్ లో పెట్టి, ఇంకా అలాగే నీ సైకిల్ తో మమ్మల్ని ఫాలో అవ్వ, అర్థమైందా? అక్కడికొచ్చి మా లగేజ్ అంతా బయటికి తీసి పెట్టాలి. ఇదే నీ పనిష్మెంట్. తలదించుకొని మిథున దగ్గరికి వచ్చి నించుంటాడు. విజయ్ విను, నువ్వు ఈ డొక్కు సైకిల్ తీసుకుని మమ్మల్ని ఫాలో అవ్వు.
ఇంకా తన ఫ్రెండ్స్ హోటల్ రిసెప్షన్ కి చేరుకుంటారు. వాళ్ళని చూసి హోటల్ మేనేజర్ ఇలా అంటాడు. నమస్తే మేడం, హౌ కెన్ ఐ హెల్ప్ యూ? నాకు ఈ హోటల్లో ఒక రూమ్ కావాలి ఫర్ 1 డే. 1 మినిట్ మ్యామ్. ఐఎమ్ సారీ మేడం, ఈ రోజు చీఫ్ మినిస్టర్ గారు తన పార్టీ మెంబర్స్ తో ఇక్కడికి వచ్చారు. మా దగ్గర రూమ్స్ ఏవి ఖాళీ లేవు. ఏంటి? నేను మీకు కావాలి అంటే 10 రెట్లు ఎక్కువ అమౌంట్ ఇస్తాను. దయచేసి ఒక్క రూమ్ ఇవ్వండి ప్లీజ్. ఈ రోజు అయితే లేవు. మరో 3 రోజులు మా దగ్గర రూమ్స్ ఖాళీ లేవు. ఎందుకంటే సీఎం గారు మరో 3 రోజులు ఇక్కడే ఉంటారు. అసలు నేనెవరో తెలుసా మీకు? మీరేం చేస్తారో తెలీదు. నాకు ఒక్క రూమ్ అలాట్ చేయాల్సిందే మీరు ఇప్పుడు. ఐఎమ్ సారీ మేడం, సీఎం గారు ఇక్కడ ఉన్నంత వరకు మేము మీకు రూమ్స్ అరేంజ్ చేయలేం. దయచేసి మరేదైనా హోటల్లో మేనేజ్ చేసుకోండి. ఏంటిది రియా? వచ్చే ముందు చాలా మాటలు చెప్పావు, నీ ఫ్రెండ్ చాలా ఫేమస్ అది ఇది అని, కానీ ఒక్క రూమ్ కూడా ఇప్పించలేకపోయింది. అవును మిథున, అంతా నువ్వే చూసుకుంటావని అనుకున్నాను, కానీ ఏంటిదంతా? ఐఎమ్ సారీ గాయస్. ఈ సీఎం ఇష్యూ లేకపోయి ఉంటుంటే ఈ హోటల్లోనే మనం స్టే చేసేవాళ్ళం. యునో పక్కనే ఇంకో హోటల్ కూడా ఉంది. ఇంత ప్రీమియం కాకపోయినా అది కూడా చాలా చాలా బాగుంటుంది. లెట్స్ గో దేర్ ప్లీజ్. లెట్స్ గో. అందరూ బయటకు వెళ్తున్నప్పుడు విజయ్ అక్కడికి వస్తాడు. సారీ, సైకిల్ కదా, అందుకే లేట్ అయింది. మీరింకా చెక్ ఇన్ అవ్వలేదా? ఏమైంది? అంతా ఓకేగా? ఉదయాన్నే నీ మొహం చూశాను కదా, ఇంకా మంచి జరుగుతుంది నా మొహం. నువ్వు వచ్చిన దగ్గర నుండి ఏది బాలేదు. నీ బదులు ఈ మేనేజర్ని పెళ్లి చేసుకుని ఉంటే ఇప్పుడు నా పరువు పోకుండా ఉండేది. సార్ మీరిక్కడ? సార్ మీరెలా మా చిన్న హోటల్కి? మేము చాలా లక్కీ సార్. మీరు మా హోటల్కి రావడం మా అదృష్టం సార్. మీరే వచ్చినందుకు ఇప్పుడే మా హోటల్లో అన్నిటికన్నా గొప్ప లగ్జరియస్ రూమ్ మీకు ఇస్తాను సార్. అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? మా కోసం అడిగినప్పుడు 3 రోజుల వరకు రూమ్స్ లేవన్నారు, కానీ ఈ బికారికి స్పెషల్ రూమా? హౌ? ఏమన్నారు మీరు? బికారియా అంటే మీకు సార్ గురించి తెలియదన్నమాట. విజయ్ సార్ అంటూ మేనేజర్ ఏదో చెప్పే లోపే విజయ్ డివైన్ హోటల్ కు వచ్చాడన్న విషయం లోపల తెలుస్తుంది. వెంటనే ముఖ్యమంత్రి తన మంత్రులతో బయటకు వస్తారు. ఆ దృశ్యం చూసి మిథున, రియా ఇంకా తన ఫ్రెండ్స్ విజయ్ సార్. చెమటలు పట్టేస్తాయి. విజయ్ సార్ ఎలా ఉన్నారు సార్? సార్ మిమ్మల్ని ఇలా కలుసుకుంటానని అసలు అనుకోలేదు సార్. నిజం చెప్పాలంటే ఈరోజు నేను నా పార్టీకి లక్కీ డే సార్. ఎలక్షన్స్ వస్తున్నాయి సార్. మీ సపోర్ట్ మాకే ఉంటుంది అనుకుంటున్నాను. దేశం అంతా ఒకటే మాట్లాడుకుంటుంది సార్. విజయ్ సార్ సపోర్ట్ ఎవరికైతే ఉంటుందో వాళ్ళదే అధికారం, వాళ్ళదే ప్రభుత్వం. విజయ్ సార్ మిమ్మల్ని ఇలా కలవడం చాలా సంతోషం సార్. తనని ఇంతగా ఆదరించడం చూసి విజయ్ అసౌకర్యంగా ఫీల్ అయ్యాడు. ఇంకోవైపు మిథున ఇంకా తన ఫ్రెండ్స్ కి ఏం అర్థం కావడం లేదు. డబ్బుల కోసం చేయి చాచే విజయ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంకా 7 స్టార్ హోటల్ మేనేజర్ చేతులు జోడిస్తూ నిలబడ్డారు. అప్పుడే విజయ్ కళ్లతో ఇద్దరి వైపు చూస్తూ ఏదో సైగ చేశాడు. వెంటనే ఏదో అర్థమైనట్టు ముఖ్యమంత్రి ఇంకా తన పరివారం అక్కడి నుంచి వెళ్లిపోతారు. వాళ్ళు వెళ్లిపోయిన తర్వాత విజయ్ ఇలా అంటాడు. అసలు ఏం జరుగుతుంది హోటల్లో? వీళ్ళు నన్ను వేరే విజయ్ అనుకున్నారు. నాకు కూడా అదే అనిపించింది. ఈ విజయ్ లాంటి బికారి గాన్ని సీఎం ఎందుకు కలవడానికి వస్తారు అని. అల్లుడు గారు, అల్లుడు గారు, అల్లుడు గారు. అప్పుడే మిథున నాన్నమ్మ గాయత్రీదేవి అక్కడికి వస్తుంది. ఆవిడ చేతిలో విజయ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ ఉంటుంది. అల్లుడు గారు, దయచేసి నన్ను క్షమించండి. మీరు మా ఇంటికి రాకపోతే మేము చాలా పెద్ద సమస్యల్లో పడతాం. నాకు అస్సలు తెలియదు ఎంత పెద్ద తప్పు చేశానో. ఈ గిఫ్ట్ చూసిన తర్వాతే నాకు అర్థమయ్యింది మీరిచ్చిన గిఫ్ట్ 100 కోట్ల విలువైందని. అయ్యో, ఎంత పెద్ద తప్పు చేశాను. మిమ్మల్ని నేను గుర్తించలేకపోయాను.
దయచేసి నన్ను క్షమించండి అల్లుడు గారు, క్షమించండి. ఈ బామ్మని క్షమించండి. అరే నానమ్మ, మీకు విజయ్ ఏం గిఫ్ట్ ఇచ్చాడు అసలు? మీరు ఎందుకు ఇంతలా ఏడుస్తున్నారు? ఒకసారి చూపించండి. 1 minute. ఆ బాక్స్ ఓపెన్ చేసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఇంతకీ విజయ్ ఇచ్చిన గిఫ్ట్ బాక్స్ లో ఏముంది? విజయ్ నిజంగా పవర్ఫుల్ వ్యక్తా? అయితే ఎవరతను? ఏదైనా మాఫియా డానా లేదా రాజకీయ నాయకుడా? విజయ్ వెనుకున్న రహస్యమేంటి? అతను నిజంగానే అంత పవర్ఫుల్ ఇంకా డబ్బున్నవాడు అయితే బికారిగా మిథున ఇంటి అల్లుడుగా ఎందుకు ఉంటున్నాడు? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.